స్టూడెంట్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్. ఈరోజు వీడియోలో మనము క్లాస్ 10 పాలినామియల్స్ తెలంగాణ ఎస్ఎస్సి టెక్స్ట్ బుక్లో ఎక్సర్సైజ్ 3.2 చేద్దాం. ఓకే, ప్రీవియస్ వీడియోలో మనము 3.1 కంప్లీట్ చేసుకున్నాం. ఈ వీడియోలో 3.2 అనేది టోటల్గా కంప్లీట్ చేద్దాం. సో దీనికి సంబంధించినటువంటి కాన్సెప్ట్ బేసిక్స్ అన్నీ కూడా మనకి ప్రీవియస్ వీడియోస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఒక్కసారి ఈ వీడియో చూసే ముందు ఆ ఇంట్రడక్షన్ అండ్ కాన్సెప్ట్స్ వీడియోస్ చూసి ఇది చూస్తే మీకు బెటర్గా అండర్స్టాండింగ్ ఉంటుంది. ఓకే, సో నౌ ఎక్సర్సైజ్ 3.2 ఫస్ట్ సమ్. ద గ్రాఫ్స్ ఆఫ్ y is equal to p of x are given in the figures below. For some polynomials p of x, in each case find the number of zeros. ఇది ఫస్ట్ కేస్. ఫస్ట్ కేస్లో మనకేముంది, ఒక స్ట్రైట్ లైన్ ఉంది. ఇది ఒక స్ట్రైట్ లైన్ అండ్ ఈ లైన్ ఈస్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్. ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్ అంటే ఇది ఎక్స్ యాక్సిస్ని ఎక్కడ కూడా ఇంటర్సెక్ట్ చేయదు. సో ఎక్స్ యాక్సిస్ని ఇంటర్సెక్ట్ చేయట్లేదు కాబట్టి నంబర్ ఆఫ్ జీరోస్ ఈజ్ 0. అంటే జీరో వాల్యూస్ అనేవి దీనికి ఉండవు. ఓకే, ఇది సెకండ్ కేస్. సెకండ్ కేస్లో మనకున్న ఈ ఫిగర్లో దిస్ ఈజ్ ఏ క్యూబిక్ పాలినామియల్ ఫిగర్. ఇది మనకి ఏమవుతుంది, ఎక్స్ యాక్సిస్ని ఇంటర్సెక్ట్ అవుతుంది ఒకటే ప్లేస్లో, ఈ ప్లేస్లో. సో దీనికి జీరో వాల్యూస్ ఎన్ని ఉంటాయి, 1. నెక్స్ట్ థర్డ్ కేస్, ఈ కర్వ్ని ఆర్ ఈ ఫిగర్ని చూస్తే మనకి ఎక్స్ యాక్సిస్ని 3 టైమ్స్ ఇంటర్సెక్ట్ చేసి, సో దీనికి ఎన్ని 3 జీరో వాల్యూస్ ఉంటాయి, 3. ఇన్ ద సేమ్ వే ఫోర్త్ కేస్. సో ఇది ఒక పారాబోలా క్వాడ్రాటిక్ పాలినామియల్ గ్రాఫ్. ఇది ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే ఇది మనకి ఎక్స్ యాక్సిస్ని 2 ప్లేసెస్లో ఇంటర్సెక్ట్ చేసింది. సో దీనికి ఎన్ని జీరో వాల్యూస్ ఉంటాయి, 2. నెక్స్ట్ ఫిఫ్త్ కేస్, ఇది మనకి ఎక్స్ యాక్సిస్ని 1 2 3 4 ప్లేసెస్లో ఇంటర్సెక్ట్ చేసింది కాబట్టి దీనికి 4 జీరో వాల్యూస్. నంబర్ ఆఫ్ జీరో వాల్యూస్ ఇన్ ద ఫిఫ్త్ కేస్ ఆర్ 4. నెక్స్ట్ సిక్స్త్ కేస్. ఈ ఫిగర్లో చూస్తే మనకి ఇక్కడ ఇంటర్సెక్ట్ అయింది, ఇక్కడ జస్ట్ టచ్ అయింది, ఇక్కడ కూడా జస్ట్ టచ్ అయింది. సో సిక్స్త్ కేస్లో ఈ ఫిగర్కి 3 జీరో వాల్యూస్ ఉంటాయి. ఓకే, ఎక్స్ యాక్సిస్ని ఎన్నిసార్లు ఇంటర్సెక్ట్ చేసింది ఆర్ ఎన్నిసార్లు టచ్ చేసింది అన్ని జీరో వాల్యూస్ ఉంటాయి. రైట్, అండర్స్టూడ్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, p of x ఈక్వల్ టు 3x. సో ఇది ఒక లీనియర్ పాలినామియల్. Why this is linear polynomial? Because the degree of this polynomial is 1. సో మనకి లీనియర్ పాలినామియల్ ఇచ్చినప్పుడు దీనికి జీరో వాల్యూస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, మనము ఆ పాలినామియల్ని ఈక్వేట్ టు 0 చేస్తాం. 3x ఈజ్ ఈక్వల్ టు 0. సో హియర్ వీఆర్ హ్యావింగ్ 3. సో డివైడ్ బోత్ సైడ్స్. Divide both sides by 3. వై 3 మన టార్గెట్ ఏంటి, ఇక్కడ 3 తీసేయాలి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో 3 ఉండొద్దు. 3 ఉండొద్దు అంటే 3 × x కాబట్టి మల్టిప్లికేషన్. దేర్ఫోర్ మనము డివైడ్ బై 3 చేస్తాం. సో అప్పుడు మనకేమొస్తుంది, 3x డివైడెడ్ బై 3 ఈజ్ ఈక్వల్ టు 0 డివైడెడ్ బై 3. So now here 3 cancel, 0 by 3 is 0. So x is equal to 0. 0 is the zero value of p of x equal to 3. Second, p of x
is equal to x square plus 5x plus 6. దీనికి మనం ఏం చేస్తాము, స్ప్లిట్టింగ్ ఆఫ్ ద మిడిల్ టర్మ్ చేస్తాం. సో ఫర్ దట్ a is coefficient of x square is 1. Next b is coefficient of x, that is 5. c is constant 6. a1 b5 c6. First a into c, that is nothing but 1 into 6. b ని స్ప్లిట్ చేయాలి. దట్ ఈస్ b అంటే ఏంటి, మనకి ఇక్కడ 5ని స్ప్లిట్ చేయాలి. యాడ్ చేస్తే 5 రావాలి, మల్టిప్లై చేస్తే 6 రావాలి. సో దట్ ఈస్ వీ కెన్ టేక్ 2 and 3. సో స్ప్లిట్టింగ్ ఆఫ్ మిడిల్ టర్మ్ ఎట్లా చేస్తాం, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5xని 2x ప్లస్ 3x అని రాసుకుంటాం ప్లస్ 6. సో ఫస్ట్ 2 టర్మ్స్లో కామన్ టర్మ్ అది ఎక్స్ కామన్గా తీస్తే మనకి ఎక్స్ ప్లస్ 2 ప్లస్ ఈ 2 టర్మ్స్లో కామన్గా 3 తీయాలి. సో వీ విల్ గెట్ ఎక్స్ ప్లస్ 2. సో ఈ 2 టర్మ్స్లో ఎక్స్ ప్లస్ 2 కామన్గా తీస్తే వీ విల్ గెట్ ఎక్స్ ప్లస్ 3. సో ఇది స్ప్లిట్టింగ్ ఆఫ్ మిడిల్ టర్మ్స్. నౌ ఎక్స్ ప్లస్ 2 అండ్ ఎక్స్ ప్లస్ 3 ఆర్ 2 టర్మ్స్, రైట్? సో ఎక్స్ ప్లస్ 2ని మనము ఈక్వల్ టు 0 చేసుకోవాలి, ఈక్వల్ టు 0. సో నౌ సబ్ట్రాక్ట్ 2 on both sides. So x plus 2 minus 2, 0 minus 2. Plus 2 and minus 2 are gone. So x is equal to 0 minus 2 is minus 2. This is 1, 0 value. And again x plus 3 is equal to 0. And no, subtract 3 on both sides because plus 3 is there. So x plus 3 minus 3 is equal to 0 minus 3. So 3 gets cancelled. X is equal to 0 minus 3 is minus 3. So this is how we find out 0 values for a quadratic polynomial. So third question, p of x equal to x plus 2 plus x plus 3. సో డైరెక్ట్ ఇక్కడ నుంచి ఉందన్నమాట. సో మనం ఈ పార్ట్ చేస్తే సరిపోతుంది. అండ్ p of x ఈక్వల్ టు x to the power of 4 minus 16. ఇది మీరు యాజ్ ఎ హోంవర్క్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్. Draw the graph of the following polynomials and find the zeros. Justify your answer. సో ఇందులో మనము ఏదైనా ఒక్కటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా, మిగతా అన్నీ మీరు యాజ్ ఎ ప్రాక్టీస్ ఇంటి దగ్గర ట్రై చేయండి. విచ్ వన్ we will take? We will take third one. P of x is equal to x to the power of 2 minus 4x plus 5. This is given. For this we have to draw the graph and find out the zeros, and we have to justify our answers also. Okay. So in order to draw the graph, first we need to find out the points. First మనం points find out చేయాలి కదా. పాయింట్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం మనము? x is equal to suppose minus 2. So p of minus 2 is equal to minus 2 square minus 4 into minus 2 plus 5.
So minus 2 square is 4. Minus into minus here is plus. 4 to the 8 plus 5. So this is equal to 4 plus 8, 12 plus 5, 17. Next we will take x is equal to minus 1. So p of minus 1 is equal to minus 1 square minus 4 into minus 1 plus 5. Minus 1 square is 1. Minus into minus plus 4 ones are 4 plus 5. So this is equal to 10. Next we will take x is equal to 0. So p of 0. What we will get? 0 square minus 4 into 0 plus 5. So this is nothing but equal to 5. Next we will take 1. P of 1 equal to 1 square minus 4 into 1 plus 5. 1 square is 1 minus 4 plus 5. This becomes 5 plus 1, 6 minus 4, 2. We will take x is equal to 2 now. P of 2. P of 2 is 2 square minus 4 into 2 plus 5. So what we will get? 4 minus 8 plus 5. So 4 plus 5 is 9. 9 minus 8 is 1. Next we will take 3. X is equal to 3. What will get? P of 3 is equal to 3 square minus 4 into 3 plus 5. 3 square is 9. 4 3s are 12 plus 5. 9 plus 5, 14. 14 minus 12 is 2. Okay, like this ఇట్లా మనము కొన్ని పాయింట్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. మనకు వచ్చిన పాయింట్స్ నుంచి మనకి ఒక టేబుల్ ఇద్దాం. x, y. So first minus 2, minus 1, 0, 1, 2, 3. ఇది మనం తీసుకున్న x వాల్యూస్. మనకి రిజల్ట్ వాల్యూస్ ఏమొచ్చినాయి? మైనస్ 2కి 17, minus 1 10, if we take 0 5, if we take 1 2, if we take 2 we got 1, and if we take 3 we got 2. సో ఇది మనకి పాయింట్స్ టేబుల్. ఈ పాయింట్స్ తీసుకొని మనము గ్రాఫ్ గీయాలి. సో ఇది మనకి టేబుల్ XY, అండ్ ఇది మనకి గ్రాఫ్ పేపర్. ఈ విధంగా ఒక గ్రాఫ్ పేపర్ని సెట్ చేసుకోవాలి. X యాక్సిస్ అండ్ Y యాక్సిస్ మనము గీస్తాము. సో ఇక్కడ స్కేలింగ్ అంటే X యాక్సిస్లో 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకున్నాం, అండ్ Y యాక్సిస్లో కూడా 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకున్నాం. స్కేలింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు చూడండి, ఇక్కడ -2 17 ఇది మనకి ఫస్ట్ పాయింట్. సో -2 అండ్ 17 ఇక్కడ ఎక్కడ వస్తుంది? సో ఒక 17 మనకి ఇక్కడ గ్రాఫ్లో లేదు. సో -1 10. సో -1 అండ్ 10 ఇది మనకి -1 10 పాయింట్. నెక్స్ట్ 0 5 0 5. This is a point 0 5. Fourth point 1 2 1
2, this is the point 1 2, 1 2. Next 2 1, 2, this is the point 2 1. Next last 3 2, this is the point 3 2, 3 2. So if we join all these points, if we join all this, we have to join the point with our free hand. So ఇలా వస్తుంది గ్రాఫ్. మనకి గ్రాఫ్ అనేది ఈ విధంగా వస్తుంది. ఓకే, సో ఈ గ్రాఫ్ని మనం అబ్జర్వ్ చేస్తే క్లియర్లీ ఈ గ్రాఫ్ అనేది మనకి ఎక్స్ యాక్సిస్ని టచ్ చేయట్లేదు అండ్ ఇంటర్సెక్ట్ కూడా చేయట్లేదు. ఎక్స్ యాక్సిస్ ఈస్ నాట్ టచింగ్ ఆర్ ఇట్ ఈస్ నాట్ ఇంటర్సెక్టింగ్ విత్ ద ఎక్స్ యాక్సిస్. పారాబోలా our curve is not touching or intersecting with the x-axis. Therefore, given polynomial p of x has no zero values అని మనము కన్క్లూజన్ ఇస్తాం. రైట్, అర్థమైంది అనుకుంటా. మిగిలిన క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో దిస్ వీ హ్యావ్ కంప్లీటెడ్. 1 2 4 and 5 యూ ట్రై టు సాల్వ్. మీరు సాల్వ్ చేయండి. ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్స్ బాక్స్లో పెట్టండి. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్. Check whether -1 and 1/4 are zeros of polynomial p of x equal to 4x square plus 3x minus 1. Given. What is given in the question? Alpha -1 and sorry, we'll take xn. X is equal to -1, 1/4 is given, and our given polynomial is p of x 4x square plus 3x minus 1. So substitute -1, p of -1, 4 into -1 square plus 3 into -1 minus 1. 4 -1 square is 1, plus into minus minus 3 1 3 minus 1. So 4 1 4, minus 3 minus 1 minus 4. So 4 minus 4 is equal to 0. So this is the zero value of polynomial p of x. Next, substitute p of 1/4. సో ఈ ఫ్రాక్షన్స్ ఉన్నప్పుడు చాలామంది డిఫికల్టీ ఫేస్ చేస్తారు. కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. 4 into 1/4 హోల్స్ ప్లస్ 3 into 1/4 minus 1. So 4 into 1/4 square is 4 into 4. So 1 square అంటే 1 into 1 ప్లస్ ఇది 3/4 అవుతుంది minus 1. So 4 and 4 you will cancel. 1 1 the 1/4 plus 3/4 minus 1. So ఫస్ట్ 2 టర్మ్స్లో డినామినేటర్లో 1 ఉంది కాబట్టి లాస్ట్ టర్మ్లో కూడా 1 ఉండేలాగా చేద్దాం. సో మల్టిప్లై అండ్ డివైడ్ బై 4 to 1. This becomes 1/4 plus 3/4 minus 4/4. ఇప్పుడు అన్నిటికీ డినామినేటర్లో 4 ఉంది. సో ఎల్సిఎం 4. 1 plus 3 minus 4. 1 plus 3 is 4 minus 4/4. That is 0/4. That
is equal to 0. So therefore our conclusion will be -1 and 1/4 are zeros of p of x. ఓకే, సో ఇది మనకి దీంతో ఎక్సర్సైజ్ 2 కంప్లీట్ అవుతుంది. సో మనం నెక్స్ట్ క్లాస్లో ఎక్సర్సైజ్ 3లోకి వెళ్దాం. ఇక్కడ ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు కామెంట్స్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఐ విల్ క్లారిఫై యువర్ డౌట్స్. అండ్ ప్రీవియస్గా మనకి ఏవైతే ఇంట్రడక్షన్ అండ్ బేసిక్స్ అండ్ కాన్సెప్ట్స్ వీడియోస్ ఉన్నాయో అవన్నీ లింక్స్ మీకు డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఒకసారి అవి చూసినాక ఇది చూసే ప్రయత్నం చేయండి. ఓకే, బాయ్, థ్యాంక్ యూ.